వాడు, వాడికి శిక్ష వేస్తావా? మా ఊరి అమ్మాయి మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరికి వదిలేస్తావు అనుకుంటున్నారా? చావు కొట్టేస్తావు నా కొడుకుని. ఎస్ఐ ఫోన్ చేశారు. హలో బాబు గారు, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? గొడవ జరిగిందని విన్నాను. నీకెలా తెలిసింది? లాయర్ సుబ్బు గారు ఫోన్ చేసి మీ తమ్ముడు తప్పు చేశాడని జనం కొట్టారని చెప్పారు. వాడు చచ్చాడో బతికాడో తెలియదన్నాను. నీళ్ళు తీసుకురా తమ్ముడు. ఏం సుబ్బు, నీకు నీ కూతురికి ఏదో ప్రాబ్లం అంట? ఏంటి ప్రాబ్లం? తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఓ, ఈ మధ్య నువ్వు నీ మనసులో ఉన్న సమస్యల్ని నాతో చెప్పటమే లేదు సుబ్బు. తను నా కూతురు కాదు, నేను తనకు తండ్రిని కాను. కానీ ఆ సూర్య నీకు అల్లుడు కాకూడదు, ఆ రాజీవ్ నీకు బావ కాకూడదు, అవునా? బాబు, వాళ్ళేం చెయ్యరు. ఈ రోజు నా తమ్ముడు చావడానికి కారణం నువ్వు, ఆ సూర్య. మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నావా? నా కొడక, ఓ లాస్ట్ కాల్ నీ అల్లుడికే చేసావా? హలో అంకుల్. తెలుగులో మామ అంటే వేరే అర్థం. రే బాబు. ఎస్ బాబు, కేబుల్ బాబు. మామ అల్లుళ్ళు ఇద్దరు చేరి నా తమ్ముడు చంపేస్తారా? లేపేశారు, చంపేశారు, చంపేశారు, చంపేశారు. మీ కుటుంబంలో ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలరా? లైన్లో లేపేస్తా. కృష్ణ, రాజీవ్ ఒక్కడిని వదలను. ఇద్దరి మీద అటాక్ చేస్తాను. ఎలా కాపాడుతావో కాపాడుకో. చావు మీకోసం ఎదురు చూస్తుంది, రారా. అయ్యా, సూర్య ఫోన్ చేశాడయ్యా. ఇదిగోండయ్యా, మాట్లాడండి. ఫుల్ లవ్. సూర్య, వెంటనే అంజీ మావికి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే వెళ్ళాడే. త్వరగా వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. ఏంటి విషయం చెప్పు. నువ్వు ముందు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకయ్యా, ఏం జరుగుతుంది? కృష్ణని నిన్ను చంపుతాను, వీలైతే ఆపుకొని ఆ బాబు గారు ఫోన్ చేశాడు. దానికి నేను నా తోటను వదిలేసి వెళ్ళాలా? నీకు నీ నాన్న మీద అంత ప్రేమ గనుక ఉంటే వచ్చి కాపాడరా, చూద్దాం. నేను నీ దగ్గరికి రావట్లేదు, కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? నేను అత్తయ్యకి మాటిచ్చాను. అదే కదా నేను కూడా ఆ రోజు చేసింది. నిన్ను కాపాడితే నేను కన్న కొడుకును కాపాడానని ఊరు వాళ్ళంతా చెడుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అర్థమైందా నీకు? మనం పెద్దింటి వాళ్ళం. ముందు అతిథికి అన్నం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. చూడు సూర్య, నా గురించి నువ్వేం భయపడద్దు. ఆల్ ద బెస్ట్, బాయ్. హలో హలో, నాన్న ప్లీజ్ ఫోన్ తీయండి. సూర్య